హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం గోస్ట్ సిమ్ నెట్వర్క్ పై భారీ స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో కీలక పురోగతి సాధించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 66 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన ఆపరేషన్ ఆక్టోపస్ 3 వెర్షన్స్ సక్సెస్ అయ్యాయి. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, సైబర్ నేరాలకు సహకరిస్తున్న బ్యాంక్ అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0, సైబర్ నేరాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న ఘోస్ట్ సిమ్ వ్యవస్థపై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ వివరించారు. సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాల్లో 7 రోజులు దాడులు నిర్వహించారు. మొత్తం 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 44 మంది ఘోస్ట్ సిమ్ వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, 2 సిమ్ సరఫరాదారులున్నారని చెప్పారు పోలీసులు. వీళ్లంతా దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్టు విచారణలో తేలింది. టెలికాం నెట్వర్క్ల వారీగా పరిశీలిస్తే అరెస్ట్ అయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్టెల్కు చెందిన వారు 7, జియోకు చెందిన వారు 3 ఉన్నారని తెలిపారు సిటీ సిపి సజ్జనార్. మనము ఆక్టోపస్ 3.0 స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపు 10 రోజు ఆల్మోస్ట్ 13 స్టేట్స్లో మనము ఈ ఒక ఆపరేషన్ చేపట్టాను. సో దాదాపు 66 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ చీటింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో మనము ఐడెంటిఫై చేసింది 44 మంది గోస్ట్ సిమ్ హోల్డర్స్, అంటే పేరేమో వేరే వాళ్ళు, వాడేవాళ్ళు వేరే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. కొత్త సిమ్ తీసుకునేందుకు లేదా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కోసం వచ్చిన వినియోగదారుల బయోమెట్రిక్ వివరాలను దుర్వినియోగం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. నెట్వర్క్ సమస్య, సర్వర్ డౌన్, వేలిముద్ర సరిగ్గా పడలేదు అంటూ నమ్మించి 2-3 సార్లు బయోమెట్రిక్ తీసుకుని వినియోగదారులకు తెలియకుండా అదనపు సిమ్లను యాక్టివేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి నిరక్షరాస్యులు, పేదల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. ఈ ఒక 20 మందిలో ఎయిర్టెల్కి సంబంధించిన 7 అధికారులు ఉన్నారు. అట్లానే జియోకి చెందిన 3 ఉన్నారు. వోడాఫోన్ ఐడియాకు చెందిన 10 మందిని మనము ఈ ఒక పిఓఎస్ ఏజెంట్స్ని ప్లస్ అదేవిధంగా టెలికాం ప్రమోటర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనము ఛేదించడానికే ఈ ఆక్టోపస్ 3.0ని పెట్టడం జరిగింది. అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను వెంటనే ఈ సిమ్లుగా మార్చి విదేశాల్లో ఉన్న సైబర్ ముఠాలకు పంపిస్తున్నారని సిపి వివరించారు. దీంతో వారు భారతీయ మొబైల్ నెంబర్లను విదేశాల్లో నుంచే వినియోగిస్తూ వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరిచి మ్యాట్రిమోనియల్, డేటింగ్ యాప్లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి అమాయకులను మోసం చేస్తున్నారని చెప్పారు. డిజిటల్ అరెస్ట్, సెక్స్టార్షన్ లాంటి నేరాలకు కూడా ఈ నెంబర్లనే ఉపయోగిస్తున్నారని చెప్పారు. చాలామంది ఈ ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఇట్లానే చాలా నంబర్సు ఈ సెక్స్టార్షన్ కేసెస్ కావచ్చు, లేదా డిజిటల్ అరెస్ట్ కావచ్చు, లేదంటే డేటింగ్ యాప్స్లో కావచ్చు, అన్నీ కూడా మన ఇండియన్ నంబర్స్ ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఒక చాలా ఊహాత్మకంగా ఈ ఒక క్రైమ్ జరుగుతుంది. ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండటంతో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది పోలీస్ శాఖ. అలాగే డిఓటి, ట్రాయ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కూడా చర్చించి కేవైసీ నిబంధనలను మరింత కఠినం చేయాలని కోరామన్నారు పోలీసులు. పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై నిఘా పెంచడం, రియల్ టైం వెరిఫికేషన్ విధానం అమలు చేయడం, సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్లను వెంటనే డియాక్టివేట్ చేయడం లాంటి చర్యలు అవసరమని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్వర్క్ల నుంచి బ్లాక్ లిస్ట్ చేయాలని సూచించారు. .gov.in అని చెప్పి ఒక స్పెషల్ పోర్టల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇమీడియట్లీ దాన్ని విజిట్ చేయండి. మీకు విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ పేరుతో ఏమున్నావు. సో ఇమీడియట్లీ మీరు కన్సర్న్ టెలికాం ఆపరేటర్స్ చెప్పి ఇదంతా మీరు అది స్టాప్ చేయడానికి, బ్లాక్ చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలు తమ ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. కేవలం అధికృత డీలర్ల వద్ద మాత్రమే సిమ్ కార్డులు కొనుగోలు చేయాలని సూచించారు. తమ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం సంచార సాధి పోర్టల్తో తనిఖీ చేసుకోవాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.